నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొత్తగా వినిపిస్తున్న పేరు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానం ఆమెను తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రకటన చేసిన విషయం తెలిసిందే మీనాక్షి నటరాజన్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరగనున్నాయని ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో ఇంతకు ముందులా ఉండదని కొత్తగా నియమించబడ్డ ఇన్ఛార్జ్ ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకమని ఎలాంటి ప్రలోభాలకు లొంగని నైజం ఆమెదని ఆమె గురించి తెలిసిన కాంగ్రెస్ నేతలే అంటున్నారు మీనాక్షి వ్యక్తిగత రాజకీయ నేపథ్యం గురించి ఆమెకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలోని నగ్డాలో 1973 జూలై 23న జన్మించారు ఆమె వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్ ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు ఎల్ఎల్బి పట్టా కూడా అందుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన మీనాక్షి కాంగ్రెస్ లో 2009-14 వరకు ఎంపీగా పనిచేశారు మీనాక్షి పెళ్లి చేసుకోలేదు ఆమె బ్రహ్మచారి మీనాక్షి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం పంజాబీ డ్రెస్సు హవాయి చెప్పులు కళ్లజోడు ఇదే ఆమె ఆహార్యం అడుగడుగునా గాంధీయిజాన్ని అనుసరించే ఆమె కటౌట్లు ఫ్లెక్సీలు లేకుండా గాంధీ భవన్ ని చాలా సింపుల్ గా మార్చేశారు అప్పుడొక లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అంటూ పార్టీ శ్రేణులకు పరోక్షంగా సంకేతాలు జారీ చేశారు రాహుల్ గాంధీ బృందంలో కీలక సభ్యురాలుగా కొనసాగుతున్నారు పార్టీలో సిడబ్ల్యూసీ శాశ్వత సభ్యురాలుగా ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా స్థిరాస్తులంటూ ఏమీ లేవు 67 లక్షల చరాస్తులున్నాయి వీటిలో మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్ డబ్బులే ఎక్కువ కాంగ్రెస్ నేతగానే కాకుండా రచయితగా మంచి గుర్తింపు సంపాదించారు ఆమె రాసిన అప్నే అప్నే కురుక్షేత్ర 1957 భారతీయ పరిపేక్ష నవలలు ప్రాచుర్యం పొందాయి 1999 నుండి 2002 వరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా పనిచేశారు 2008లో ఆమెను ఏఐసిసి కార్యదర్శిగా రాహుల్ గాంధీ ఆయన బృందంలో చేర్చుకున్నారు 2009లో లోక్సభకు మధ్యప్రదేశ్ మండసోర్ నుండి పోటీ చేసిన మీనాక్షి బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పాండేపై విజయం సాధించారు తదనంతర కాలంలో పార్టీలో అత్యున్నతమైన సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితురాలి స్థాయికి ఎదిగారు తాజాగా తెలంగాణకు కీలకమైన ఇన్ఛార్జిగా నియమితులయ్యారు మీనాక్షి నటరాజన్ రాక నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేస్తూ ఎవరూ హంగులు ఆర్భాటాలకు వెళ్లవద్దని గాంధీ భవన్లో ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పారట మీనాక్షి ఎన్నో రాజకీయ పదవులు అనుభవించినా ఒక సామాన్య వ్యక్తిగా వ్యవహరిస్తారని ఆమె ఎక్కడికి వెళ్లినా 2 చీరలు బ్యాగ్లో పెట్టుకుని ప్రయాణిస్తారని హంగులకు ఆర్భాటాలకు వెళ్లకుండా ట్రైన్లో జర్నీ చేస్తారని బొకేలు శాలువాలు సన్మానాలు భారీ కాన్వాయ్లు లాంటి వాటికి దూరంగా ఉంటారని అంటున్నారు అత్యవసరమైతేనే విమానాల్లో ప్రయాణిస్తారని సమయపాలన అనుకున్న సమయానికి సమావేశాల్లో పాల్గొంటారని నేతలు చెబుతున్నారు ప్రస్తుత రాజకీయ క్షేత్రంలో అలాంటి నేతలు ఉండటం చాలా అరుదని అంటున్నారు రాహుల్ గాంధీ కోటరీలో ప్రస్తుతం ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు గతంలో తెలంగాణలో బాధ్యతలు నిర్వహించిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు మీనాక్షి నటరాజన్ కు చాలా సారూప్యం ఉందని కార్యకర్తల మనోభావాలు తెలిసిన వ్యక్తి నేడు తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రావటం ఆనందదాయకమని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ లాంటి నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమాల్లో ట్రైనర్గా మీనాక్షి నటరాజన్ వ్యవహరించారని ఒక ఎంపీగా పనిచేశారని కాంగ్రెస్ నేతగా గ్రౌండ్ లెవెల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులపై మీనాక్షి నటరాజన్ మంచి పట్టున్న వ్యక్తి పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీ ప్రకారం మీనాక్షి నటరాజన్ పనిచేస్తున్నారని ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టిస్తోందట ఇక తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్ నిర్ణయాలుంటాయని రాహుల్ గాంధీ కనుసన్నల్లో పనిచేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ రాహుల్కి అందిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో వినపడుతుంది